శంకర్ మహంతి గారు నమస్కారం. నమస్కారం. రామ్ చరణ్ గారిని తలుచుకున్న, ఉపాసన గారిని తలుచుకున్న మీకు ఎట్లా అనిపిస్తుందండి? అది నాకు ఇక మాటలు రావండి. ఎంతసేపు వాటేసుకున్నా నేను చూస్తున్నా, అంటే మీరు ఏడుస్తున్నారు నాకు అర్థమైపోయింది. అది ఆ గుండె చెప్పుడు చరణ్ బాబు వింటాం చాలా సార్ ఈ జీవితానికి. అన్నయ్య ఆ బ్లడ్ బ్యాంకు మెగా క్యాంపు అంతా ఒక కైలాస పర్వతం మాదిరి. ఆయన మంజునాథుడు వేషం చేశారు కానీ ఆయన ఆదిశంకరుడు, చరణ్ బాబు కుమారస్వామి. మన అన్నలు కన్న అమ్మ అంజనమ్మ. అది పరిపూర్ణమైన స్వచ్ఛమైన హృదయంతో చెప్తున్న కిరణ్ గారు. హాయ్, అందరికి నమస్కారం. పులి కడుపున పులే పుడుతుంది, మెగాస్టార్ కడుపున గ్లోబల్ స్టార్ పుడతాడు. కేవలం స్టార్డమ్మే కాదు, ఆయన వ్యక్తిత్వం, ఆయన సహాయతత్వం, ఆయన సేవా తత్పరత పుణికి పుచ్చుకున్న వ్యక్తి రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు ఇటీవల కాలంలో ఆహా అనే ప్రోగ్రాం ద్వారా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమం ఒకటి బయటకు వచ్చింది. అదొక్కటే కాదు, అక్కడ తన స్నేహితుడైన శర్వానంద్ కొన్ని అంశాలు కూడా చెప్పాడు. రామ్ చరణ్ గారు సహాయం చేస్తే సహాయం పొందిన వాడికి కూడా తెలుసుకోవడానికి టైం పడుతుంది అని. అలాగే మనం జానీ మాస్టరు ఒకప్పుడు అదే చెప్పారు, బిల్లు కట్టాలా అంటే ఆల్రెడీ చరణ్ బాబు కట్టేశారండి అన్నారు అని ఆయన ఆశ్చర్యపోయారు. సో ఇంత ఆయన జీవితాంతం రామ్ చరణ్ గారిని గుర్తుపెట్టుకుని, రామ్ చరణ్ గారిని ఆయన అడగలేదు సహాయం, కానీ ఆయన చేశారు. అలాగే శంకర్ మహంతి గారు సినిమా ఆర్టిస్టు, అలాగే రక్తదానం దాదాపుగా 21 సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి ఒక కష్టం వస్తే అండగా నిలబడిన వ్యక్తి రామ్ చరణ్ గారు. సో ఆ అంశం ఆహాలో వైరల్ అయింది. సో ఆ శంకర్ మహంతి గారి ఫోన్ నెంబర్ తెలుసుకొని ఆయన ఇవాళ మనం ఇక్కడికి పిలవటం జరిగింది స్టూడియోకి. సో ఒకసారి పరిచయం చేసుకుందాం. శంకర్ మహంతి గారు నమస్కారం. నమస్కారం. శంకర్ మహంతి అలియాస్ ఎంవిడి మల్లేశ్వరరావు ఫ్రమ్ బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా. ఇది ఆయన అడ్రస్. సో అసలు ఏంటి, ఎలా ఈ మెగా ఫ్యామిలీతో ఆయనకి ఎట్లా అనుబంధం ఏర్పడింది, ఆ రకమైన చరణ్ గారి సహాయం అవసరం ఎట్లా పడింది, ఆ క్షణాలేంటి, చరణ్ గారితో ఆయనకున్న అనుబంధం, మెగాస్టార్ గారితో ఆయనకున్న పరిచయం ఒకసారి మాట్లాడుకుందాం. సార్, మీరు ఆహాలో చెప్పారు, చాలా తక్కువ సమయంలోనే హృదయం ద్రవీభవించింది అని చెప్పాలి. మీరు మాట్లాడుతున్న తీరు చూశాక ఒక్కసారి చాలామంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఇవాళ రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, ఇంతకుముందు కూడా చిరంజీవి గారు సహాయం చేస్తే వాళ్ళు బయటకు చెప్పుకుంటే తప్ప తెలియదు. పొన్నాంబళం అలాగే చెప్పారు. అలాగే ప్రభు గారని ఒక సినిమా జర్నలిస్ట్కి ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆయనకి మొత్తం దగ్గరుండి వైద్యం చేయించారు. అదే తత్వం చరణ్ బాబు గారికి కూడా వచ్చినట్టుంది. అవునండి, అక్షరాల. స్టార్డమ్ని తీసుకునే వాళ్ళే కానీ ఆ సేవా తత్పరతను కూడా వారసత్వంగా తీసుకొచ్చిన వాళ్ళు చాలా తక్కువ, అరుదని చెప్పాలి. అవునండి, అవును. సో ఆ తత్వం ఏర్పడింది. సో ఏంటండి ఆయన అంటే ఎట్లా మేడంకి ఏదో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని అన్నారు, ఏంటి ఆ సందర్భం ఏంటి ఒకసారి వివరిస్తారా? నేను 2006 నుంచి వ్యాపార పనుల నుండి హైదరాబాద్ వచ్చినప్పుడు బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అన్నయ్యదని తెలిసి ఇవ్వటం ఒక ఆత్మ సంతృప్తినిచ్చిందండి. కాలేజీ డేస్ నుంచి అది ఇస్తున్నాం, అది వేరే విషయం. మీరు మెగా అభిమానా? ఓకే. తర్వాత 2007లో కూడా ఒకసారి వచ్చున్నానండి, అప్పుడు కూడా ఇవ్వటం జరిగింది. 2009కి యాజ్ ఏ ఆర్టిస్ట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను నేను. అప్పటి నుంచి 3 నెలలకు ఒకసారి కంటిన్యూస్గా బ్లడ్ ఇస్తూనే ఉన్నా, బ్లడ్ బ్యాంక్ వెళ్ళి అలా నడుస్తూ ఉంది. తర్వాత నాకు మదరు చనిపోవటం, 33 ఏళ్ళ పాప కూతురు ఆమె చనిపోవటం, ఇవన్నీ చూశాక ఇక నాకు
అరుణాచల రమణ మహర్షి నన్ను తీసుకుపోయాడు ఆయన. ఇక జీవితం చాలనుకొని తృప్తి పడిపోయా అన్ని కోణాల నుంచి. ఇక అక్కడికి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ 9 ఏళ్ల నా కళకి సినిమా నటుడు అవ్వాలని ఒక అభిప్రాయం ఉండేది 9 ఏళ్ల వయసులో. మా ఊరి ప్రాంతం వాడు కైకాల సత్యనారాయణ గారు, ఆయనలాగా ఒక విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి అని ఒక భావన కలిగేది. వయసుతో పాటు అది పెరుగుతూ వచ్చింది. హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ నాటకాలు వేయటానికే చేరేవాడిని, నటుడు అవ్వాలి కదా అన్నట్టుగా. అలా జరుగుతూ ఉంది. అరుణాచలం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రమణ మహర్షి మళ్ళీ నన్ను సినిమాల కోసం 2020 డిసెంబర్కి పంపించారండి ఇక్కడికి. ఆ వచ్చినప్పుడు మళ్ళా 2021 జనవరి మళ్ళా అన్నయ్య బ్లడ్ బ్యాంక్ లాగేసింది, వెళ్ళాను, బ్లడ్ ఇచ్చుకున్నాను. అప్పుడు అక్కడ పర్యవేక్షించే స్వామినాయుడు గారు, ఆయన పర్యవేక్షణ చూస్తూ ఉండి నన్ను చూశారనమాట. ఆ బ్లడ్ అది ఇవ్వటం అయిన తర్వాత ఆయన క్యాబిన్కి పిలిపించారు. మీరు ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చారనేది వాళ్ళ రికార్డులో చూస్తారండి. అంతా చూశాక మీరు ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చున్నారు, ఎక్కడ ఏంటి అని వివరాలు అడిగారండి, డీటెయిల్స్ అడిగితే నేను ఇలా జరిగిందండి, జీవితం మీద ఒక తృప్తి కలిగి చాలు అని తృప్తి పడిపోయి నటుడుగా కూడా ఏదో ప్రయత్నాలు జరిగినాయి కానీ వెళ్ళిపోయానండి రమణాశ్రమానికి, తిరువణ్ణామలై. అక్కడ తెలుగువారి ఆశ్రమం నన్ను ఆదరించారు. మళ్ళా ఆ తండ్రి నా కళని వీడికి పెండింగ్ ఉండిపోయిందని మళ్ళీ వెనక్కి పంపించి ఇదేదో చేపిస్తున్నాడు, నారప్ప షూటింగ్ కోసం వచ్చున్నాను. అదంతా చెప్పుకున్నాను స్వామినాయుడు గారికి. స్వామినాయుడు గారు అరుణాచలం అనగానే ఆయన ఒక్కసారిగా, ఆయన కూడా భక్తి అరుణాచల భావంతో భక్తి రమణ మహర్షి అనగానే ఇమ్మీడియట్గా ఆయనకు నమస్కారం చేసేసి అలా మాకు ఒక ఆత్మీయ బంధం కలిగి అప్పటి నుంచి కాంటాక్ట్స్ నడుస్తున్నాయి. రెగ్యులర్గా 3 నెలల 4 నెలల షూటింగ్ గ్యాప్స్లో వెళ్ళి ఇస్తూ ఉన్నాను. ఇలా ఉండే క్రమంలో 2023 జూలైకి మా మిస్సెస్ నన్ను చూసేదానికి హైదరాబాద్ వచ్చారు. బాబు కోడలు మనవరాలు చిత్తూరు దగ్గర బంగారపాలెం ఉంటారు. మై నేటివ్ వచ్చేస్తే నేను పుట్టింది గుడివాడ, కృష్ణా జిల్లాలో. ఓకే, మీరు పుట్టింది ఇక్కడ కానీ మరి చిత్తూరు జిల్లాకి వలస వెళ్ళారు? అంటే బాబు అంటే కోడలు అక్కడ జాబు, బాబు కోడలు అక్కడ ఉండటంతో వాళ్ళకి మన కూతురు పుట్టడంతో ఈమె వెళ్ళటం, ఆమె కోసం నేను వెళ్ళటం జరిగిందండి. ఓహో, వాస్తవంగా మీరు బేసికల్లీ గుడివాడ, కృష్ణా జిల్లా వాస్తవ్యులు. అక్కడ నా బర్త్ ప్లేస్ గుడివాడ అండి. అక్కడే 49 ఏళ్ల వరకు అక్కడే ఉన్నానండి. ఆ తర్వాత హైదరాబాద్ రావటం, అక్కడ నుంచి మళ్ళీ చిత్తూరు వెళ్ళటం, బంగారుపాలెం వెళ్ళటం జరిగింది. ఈ క్రమంలో ఏమైందంటే నన్ను చూసేదానికి నేను షూటింగ్స్ ఇక్కడ ఉన్నా, తిరువణ్ణామలై నుంచి వచ్చేసి అరుణాచలం నుంచి 21 నుంచి ఇలా ఉన్నాను. 23 జూలైకి నన్ను చూడటానికి వచ్చింది ఆమె. 15వ తారీఖు వచ్చింది, 16 ఈ 2 రోజులు బాగానే ఉంది కిరణ్ గారు. 17వ తేదీ నైట్ నుంచి ఆమె స్మృతి కోల్పోయి ఏదేదోగా మాట్లాడుతూ ఉంది. 9:30, 10 ఆ టైం అవుతూ ఉందన్నమాట. అంతే ఇక పిచ్చి పిచ్చిగా మాట్లాడే దగ్గర నాకు ఏదైనా కోమలోకి వెళ్ళిపోతుందా అని ఒక ఆందోళన కలిగిందండి నాకు. ఆ టైంలో నాకు అసలు ఏమి మైండ్ పనిచేయక గబుక్కుని స్వామినాయుడు గారు గుర్తొచ్చారండి. ఆయనకి వెంటనే ఫోన్ చేశా. ఆ టైంలో కూడా లిఫ్ట్ చేసి ఆయన నాకు ఇమ్మీడియట్గా ఆమె పేరు నాకు వాట్సాప్ చేయండి అన్నారు, అంతేనండి. ఆ తర్వాత ఒక 10 మంది పరిచయస్తులకు ఫోన్లు చేశాను. కిరణ్ గారు, కృష్ణానగర్లో ఉంటున్నా, ఆ రోజు పెద్ద వర్షం, రోడ్లన్నీ మునిగిపోయినాయి, అంబులెన్స్ వచ్చిందండి, తీసుకొని అపోలోకి తీసుకెళ్ళారు మమ్మల్ని. వెళ్ళగానే అక్కడ రిసెప్షన్లో పేరు అడిగితే వెంకటదుర్గ అని చెప్పానండి. మీరా రండి అని చెప్పేసి అని బెడ్ రెడీగా ఉంది, డాక్టర్స్ రెడీగా ఉన్నారు కిరణ్ గారు. సరే చెకప్ చేస్తున్నారు, అంతా జరిగింది. 1 అవర్ గడిచిపోయింది. ఆ తర్వాత అమౌంట్ అది కట్టాల్సి ఉంటుంది కదా, ఏం కట్టించుకుంటున్నా. సరే నాకు 24 అవర్స్ తర్వాత కానీ మేము చెప్పలేమని అన్నారు డాక్టర్స్. అంత సడన్గా ఏంటి సార్ అది, ఎందుకు అట్లా వచ్చింది? అంటే ఈమెకి 2011లో వాల్వ్ రీప్లేస్మెంట్ జరిగిందండి. ఓకే, అప్పటి నుంచి ట్యాబ్లెట్స్ కొన్ని వేయాల్సి ఉంటుంది, బీపీ షుగర్లు. ఈ బ్లడ్ క్లాటింగ్ కాకుండా 2 mg 3 mg ట్యాబ్లెట్సే ఉంటాయి. అవి డే బై డే అవి వేస్తూ ఉండాలి. అయితే అది మిస్ అయ్యి ఒకే రకమైన ట్యాబ్లెట్ని సంవత్సర కాలం పాటు ఆమె వాడేసింది. దాంతో దగ్గు వస్తూ ఉంది తనకి.
ఏదో ఇంట్లో వీళ్ళు ఏదో నాటు వైద్యంలో కరకాయ బొగ్గన పెట్టుకోవడం ఏముందిలే, మళ్ళీ పిల్లలకి ఖర్చులు, ఆయన అక్కడ ఉన్నాడు, ఏదో ఉంటుంది కదండి మన ఆడవాళ్ళకి. అలా ఆమె సంవత్సరం పాటు ఇదైపోతే ఇక్కడికి వచ్చాక బయటపడింది. చూడండి ఆ శివయ్య అరుణాచల్ స్క్రీన్ ప్లే. ఆమె నా చూడటానికి రావటం ఏంటి, 2 రోజులు బాగుండటం ఏంటి, 3వ రోజు ఈ పరిస్థితి ఏంటి, ఈ అర్ధరాత్రి. నిజంగా మీరు బంగారపాలెంలో ఉండుంటే ఆమెకి ఈ రకమైన ట్రీట్మెంటు, ఈ రకమైన డయాగ్నోసైజ్ చేసే వాళ్ళు కాదు. అవునండి. ఆమె దక్కేదో లేదో కూడా తెలియదు. అవునండి. ఇక్కడికి ఆమె వచ్చి ఈ సందర్భంలో గబుక్కున అందరూ స్పందించడం, మిమ్మల్ని ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో మిమ్మల్ని తీసుకు, అది కూడా వచ్చి వాళ్ళంతా చూస్తున్నారండి. అంటే చూస్తుంటే డాక్టర్స్ అంతా చూశాక 24 అవర్స్ వరకు చెప్పలేమన్నారు. ఇక ఆ ట్రాన్స్లో నేను ఆమె ఏంటో లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్, ఆమె నేను ఇద్దరమే. ఆ నైట్ బాబుకి తెలుసు, వాడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ పరిస్థితుల్లో తెల్లారి మళ్ళీ డాక్టర్స్ వచ్చి చూశారు. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమన్నా. అవును సార్, అది అంటే ప్రాణాపాయం. ఆ తర్వాత రోజు మార్నింగ్ వచ్చి చూసిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ అన్నారండి. అక్కడితో ఇంకా మీకు తెలియదే ఉంది. ఆ పరిస్థితుల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, పర్వాలేదండి, మీరు స్థిమితంగా ఉండండి, సెట్ అవుతుందని చెప్పారండి. సాయంత్రం కల్లా 48 గంటల తర్వాత అప్పుడు నాకు ఇలా అంతా జరుగుతుంది, అసలు ఏంటి, అసలు అమౌంట్ ఏమీ అంటలేదు, ఇది అవటల్లా విఐపి ట్రీట్మెంట్ జరిగిపోతూ ఉంది, స్పెషలిస్ట్ వస్తున్నారు, బిల్ ఎంత అవుతుంది ఏంటో, 2 కరోనాలు దాటినాయి, సినిమా షూటింగ్స్ లేవు, ఏం వచ్చింది, ఇలా జరిగింది, నా పరిస్థితి ఏంటి, ఎంత అవుతుందో, పెద్ద హాస్పిటల్ కదండి అని ఆ ఒత్తిడిలో ఉన్నాను నేను. మహా అయితే డిస్కౌంట్ దొరుకుతుందేమో కానీ సహజం, ఎంతో కొంత మీరు కట్టాల్సిందేగా. అది ఈ పరిస్థితిలో నాకు ఏంటని అనుకుంటుండే అప్పుడు నాకు ఇది ఎలా జరిగిందని ఒక్కసారి వెనక్కి వెళ్ళా. కాస్త 48 అవర్స్ నుంచి కాస్త సేవ్డ్ అండి, కొంచెం టైం పడుతుందని చెప్పారు. అప్పుడు స్థిమితపడి ఒక్కసారి వెనక్కి వెళ్ళేపాటి స్వామినాయుడు గారు పేషెంట్ నేమ్ నాకు వాట్సాప్ చేయండి అన్న విషయం స్మరణకు వచ్చింది కిరణ్ గారు. అప్పుడు నేను స్వామినాయుడు గారికి ఫోన్ చేశా, సార్ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఏమీ కాదు అని చెప్పేసానంటే అప్పుడు చెప్పారనమాట. అన్నయ్య ద్వారా చరణ్ బాబుకి వెళ్ళింది, ఉపాసన గారితో మాట్లాడి మీకు ఏర్పాట్లు జరిగినాయి, ఇదండి. ఇంకా ఎందుకంటే హాస్పిటల్లో కూడా సార్ 17 రోజుల పాటు, 17 రోజులు ప్రతిరోజు విఐపి ట్రీట్మెంటు, స్పెషలిస్ట్ రావడం, అంటే అంత కాంప్లికేట్ అయిపోయిందండి. వాల్వ్ రీప్లేస్ అవ్వడంతో అవి మన ఈ బ్లడ్ అంతా కూడా జస్ట్ నీడిల్ టచ్ చేస్తే అక్కడ బ్లాక్ వచ్చేస్తుందండి, ఇంత పెద్దగా అయిపోతుంది. ఎక్కడ చేసిన ఇంజెక్షన్ చేయాలన్నా, బ్లడ్ తీయాలన్నా, దాంతో ఏ మెడిసిన్ ఇవ్వాలి, దీనికి వేస్తే దానికి ప్రాబ్లం, దానికి చేస్తే దీనికి ప్రాబ్లం, ఇలా కాంప్లికేట్ అయిపోయింది. అందువల్ల అలా అలా అవర్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. 17 రోజులకు కానీ తను హ్యాపీగా మళ్ళీ సేవ్ అయిందండి. దాని అంతటికి నాకు మధ్యలో డౌట్ వస్తూ ఉంటే అడుగుతూ ఉండేవాడిని, పైనుంచి ఫోన్ వస్తుందని చెప్పేవాళ్ళు. ఆ పైనుంచి ఫోన్ ఏంటంటే ఇదని స్వామినాయుడు గారు చెప్పాక అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది. ఆ దంపతులు ఇద్దరు, రామ్ చరణ్ బాబు, ఉపాసనమ్మ పూనుకొని వాళ్ళ సొంత బంధువుని చూసినట్టుగా, అంటే అక్కడ స్టాఫ్ అందరం వాళ్ళ బంధువులు అనుకున్నారండి. అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎక్కడో బీరకాయ పీచు కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా సార్, అలా మమ్మల్ని ట్రీట్ చేసి దానికి వాళ్ళ బంధువుల కింద అయిపోయాం. సో కంగారు పడ్డారు బాగా సార్. అంటే 24 అవర్స్, నెక్స్ట్ డే 48 అవర్స్, ఇలా దీనిలో ఉండిపోయానమాట. అట్లా చేసి మళ్ళీ నా భార్య నాకు 17 రోజులకి పునర్జన్మనిచ్చి ఆగస్టు 1 తారీఖున డిశ్చార్జ్ చేశారండి. ఆ రోజు మాకు లేట్ అవ్వడంతో ఆ రోజు కూడా మళ్ళీ అక్కడనే ఉంచి 2వ తారీఖు బయటకు వచ్చామండి. ఇంకా ఆ రోజు కూడా ఏంటి కాకుండా మొత్తం ట్రీట్మెంట్ అంతా చేయించారు. డిశ్చార్జ్ 1కి రాసినా కూడా అలా జరిగింది కిరణ్ గారు. సో ఒకసారి ఈ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఫోటోలు కూడా పక్క బాక్స్లో ఒకసారి మేడం ఫోటోలు, వెంకటదుర్గ గారు బెడ్ మీద ఉన్నప్పుడు ఫోటోలు,
అలాగే ఆమె అంటే వైద్యం అయిన తర్వాత ఆమె మాట్లాడిన మాటలు. నమస్తే అండి. నాకు సంవత్సరాల క్రితం చాలా సీరియస్ అయింది. ఖర్చుతో కూడుకునే పని. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు నాకు మెరుగైన వైద్య సేవలు అందించారు. 17 రోజుల పాటు నేను ఐసీలో ఉన్నాను. రోజుకో స్పెషలిస్ట్ వచ్చి నన్ను చూస్తూ వెళ్తూ ఉండేవారు. నాకు పునర్జన్మనిచ్చిన రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి నా ధన్యవాదములు. గ్రేట్ అండి. 17 రోజులు ఐసీయూలో ట్రీట్మెంట్ అంటే అపోలో లాంటి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కొన్ని లక్షల విలువ, అవును సార్. ఒక 30 నుంచి 50 లక్షల మధ్య విలువయ్యే ఒక ట్రీట్మెంట్. పైగా ఏ క్షణంలో ఏ డాక్టర్ కావాలన్నా అందుబాటులో ఉండి కేర్ తీసుకొని చేయడం అనేది, వాళ్ళ డాక్టర్లకి మనం డబ్బులు లక్షలు ఖర్చు పెట్టినా సమయానికి సరైన వైద్యం అందుతుందో లేదో తెలియదు. అవును సార్. అలాంటి స్థితిలో మిమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులాగా భావించి అంత కేర్ తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ బంధువులు అనుకున్నట్టుగా అంత మర్యాదగా, అంటే ఏ పేషెంట్స్ అయినా ఉంటారు కానీ ఇంకొంచెం ఉంటుంది కదండి, ఒక ఎంత లేదన్నా ఆ చిన్న అభిమానం ఉంటుంది. ఉపాసన గారు, చరణ్ బాబు తాలూకా మనుషులు అనేపాటికి ఆ రిలేషన్, ఆ ట్రీట్మెంట్, వాళ్ళ పలకరింపు. మీరు సమాజానికి చిరంజీవి గారి ద్వారా సార్ సమాజానికి మీరు సేవ చేశారు, ప్రేమ చూపించారు, బ్లడ్ ఇచ్చారు. సో బహుశా మీరు ఊహించి ఉండరు, కానీ అదే సమయంలో అక్కడి నుంచి అదే ప్రేమ అంతకు 100 రెట్ల ప్రేమ, ఊహించనంత ప్రేమ మళ్ళీ మీకు వచ్చింది. అది ఎందుకంటే ఒకటే కిరణ్ గారు, ఆ ఇస్తున్న సందర్భంలో నా ఆత్మసంతృప్తి కోసం నేను చేసుకున్నది. అలాంటి వేదిక అన్నయ్య కల్పించారు. ఆ ఇస్తున్నప్పుడు ప్రతిసారి ఆత్మానందం దాని వర్ణనాతీతం అండి. దీన్ని ఆశించి కాదు. కానీ మీరు అన్నట్టుగా ఆ అరుణాచలుడు ఈ ఈ ఇంత బంధుత్వాన్ని, ఈ ఆత్మబంధాన్ని, రక్త సంబంధాన్ని, ఆత్మీయ బంధాన్ని ఆత్మబంధం రూపంలో నాకు చేయించి మళ్ళీ నా భార్యకి పునర్జన్మనిచ్చారండి. ఏది ఊహించింది కాదు. అంటే మన పని మనం చేసుకుపోవడం అని అన్నయ్య పెట్టిన వేదిక వల్ల, ఆ బ్లడ్ బ్యాంకు వల్ల నా ఆత్మసంతృప్తి కోసం నేను ఇచ్చుకున్నది కిరణ్ గారు. అది సో ఇప్పుడు మేడం అన్ని పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అవునండి. మీరు ఈ సందర్భంగా అంటే రామ్ చరణ్ గారిని తలుచుకున్న, ఉపాసన గారిని తలుచుకున్న మీకు ఎట్లా అనిపిస్తుందండి? అది నాకు ఇక మాటలు రావండి. ఎందుకంటే ఆగస్టు 2వ తేదీ మేము డిశ్చార్జ్ అయ్యి వెళ్ళామండి. అప్పటి నుంచి నేను, మా కుటుంబం అందరూ చరణ్ బాబుని, ఉపాసన గారిని, అన్నయ్యని, సూర్యగోదని గారిని కలుసుకుని వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకుందామని స్వామినాయుడు గారిని అడగటం జరిగింది. బిజీలో ఉన్నారండి, వీలు కుదిరినప్పుడు మీకు నేను చెప్తాలేండి అన్నారు. సంవత్సరంన్నర అయింది కిరణ్ గారు. అది కూడా ఆహా ప్రోగ్రాం రూపంలో. ఆహాకి నన్ను డిసెంబరు 31 పిలిపించారండి. ఆహా వాళ్ళు అడిగారంట ఎట్లా అని. ఆ నంబర్ తీసుకొని ఆహా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వటం, మీకు ఇలా జరిగింది కదా, అది మేము ఏంటండి అని అడిగితే జరిగింది చెప్పుకున్నానండి. మరి మీరు బయలుదేరుతారంటే స్వామినాయుడు గారి దగ్గర నంబర్ తీసుకున్నాం అని. ఇట్లా స్వామినాయుడు గారు నాకు కాల్ చేసి మీరు రావడానికి అనుకూలంగా ఉన్నారా, కుదురుతుందా లేదని అడగటం. అప్పుడు ఆహా వారికి నంబర్ ఇవ్వటం, వాళ్ళ క్రియేటివిటీ నన్ను కాంటాక్ట్ అవ్వటం, అక్కడి నుంచి నన్ను పిలిపించడం. అప్పటికి 18 మాసాలు అయింది కిరణ్ గారు. ఆగస్టు 2nd కదండి, అంటే ఆ మాసం మళ్ళీ డిసెంబర్ ఎండింగ్కి కరెక్ట్ 18 మాసాలు అయింది. అన్ని నెలల పాటు ఎవ్వరికీ ఈ విషయం తెలియదు. కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పుకోవటానికి అంటే వాళ్ళు అది కూడా కృతజ్ఞతలు, దీనికి ఎందుకు కృతజ్ఞతలు తీసుకున్నాను అనే ఒక సింపుల్ మైండ్ సెట్ వాళ్ళది. అవసరమా దీనికి కృతజ్ఞతల కోసం మళ్ళీ మనం పిలవడం, వాళ్ళు కృతజ్ఞతలు చెప్పడం, ఇవన్నీ ఎందుకులే అన్న భావన అయి ఉండొచ్చు. అది సో ఆహా మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇప్పించింది. అప్పుడు 31 వచ్చాను సార్. ఆ రోజు వేదిక పైకి పిలిచారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు గుండెల్లో ఉండిపోయిన ఆ కృతజ్ఞతా భావాన్ని మాటల్లో రాక, ఆ కంటి నీరు రూపంలో వస్తే ఆ చరణ్ బాబు ఒక్కసారిగా హగ్ చేసుకొని గుండె చెప్పుడు మొత్తం వినే వరకు అలా నన్ను బాధారుస్తూనే ఉన్నారు. అది చాలండి ఈ జన్మకి.
చూసా ఇట్లా మిమ్మల్ని ఓదారుస్తాను అన్నాడు. ఇట్లా ఎంతసేపు వాటేసుకున్నా నేను చూస్తున్నా. అంటే మీరు ఏడుస్తున్నారు నాకు అర్థమైపోయింది. మిమ్మల్ని ఇట్లా ఆయన కన్సోల్ చేస్తున్నారు, ఓదారుస్తున్నారు. అది సార్ ఆ గుండె చెప్పుడు చరణ్ బాబు వింటాం చాలదా సార్ ఈ జీవితానికి? ఎవరిని సార్, ఆఫ్టర్ ఆల్ హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు ఏదో కొంచెం కనిపిస్తున్న శంకర్ మహాంతి నటుడుగా వీడికి అంత ఇంకేం కావాలి సార్? చాలు. గ్రేట్ సార్, గ్రేట్. అంటే అంటే మీరు చూస్తున్నప్పుడు మాకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకంటే సార్ ఇవాళ రోజుల్లో ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా ఫైట్ చేయొచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. పైగా మీరు దెబ్బలు తిరున్నారు సార్. తల్లిని కోల్పోయారు. సరే, తల్లిని కోల్పోవడం అంటే ఓకే, ఎప్పుడొకప్పుడు పెద్దవాళ్ళ కాలం చేయక మానరు. కానీ 33 ఏళ్ల కూతురు బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోవటం మీ లైఫ్లో మీకు అతిపెద్ద దెబ్బ. దాని తర్వాత వెంటనే కొన్ని సంవత్సరాల్లోనే మళ్ళీ మీ వైఫ్ అలా రావటం, నిజంగా అలాంటి సరైన సమయంలో అలాంటి వైద్యం అందకపోయి ఉంటే మీ లైఫ్లో మరొక పెద్ద ఉపద్రవం జరిగింది. అది ఆపగలిగారు. అది డెఫినెట్గా ఒక వరం అన్నమాట మీకు. అరుణాచల రమణులు ఆ తండ్రి దీన్ని తీసుకున్నాడు. నన్ను నేను పూర్తిగా కోల్పోయిన తర్వాత ఆయన దీన్ని నడిపిస్తున్నారు. ఆ నడిపించే క్రమంలో అన్నయ్యను కానీ ఆ కుటుంబాన్ని అది తలుచుకుంటే, అంటే దీనికి ముందు నుంచేనండి నాకు ఇక్కడ అన్నయ్యాన్ని తలుచుకుంటే ఆయన ఒక పాజిటివిటీ, ఆ కాస్మిక్ పవర్, ఎంత ఏమన్నా చెలించని తత్వం, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి, ఆయన ఒక మహాశక్తిగా ఉంటే ఈ చరణ్ బాబు ఈ బిడ్డ ఈయన ఒదిగి ఉండే తనం, ఆ సేవాగుణం ఎన్నో వినున్నా నేను. అవన్నీ వినినప్పుడు ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాక తిరువణామలై నుంచి రమణాశ్రమం దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత 21 నుంచి ఉన్నాను కదా సార్. 21, 2, 3 ఇప్పుడు 4, 5వ సంవత్సరం ఇది. ఈ క్రమంలో నాకు అనిపించేది ఒకటే ఉంటుందండి, అన్నయ్య ఆ బ్లడ్ బ్యాంకు మెగా క్యాంపు అంతా ఒక కైలాస పర్వతం మాదిరి. ఆయన మంజునాథుడు వేషం చేశారు కానీ ఆయన ఆదిశంకరుడు, సురేఖమ్మ, వదినమ్మ, పార్వతీమాత, చరణ్ బాబు, కుమారస్వామి, ఉపాసనమ్మ, వల్లీదేవి, వీళ్ళందరికన్నా అమ్మల గన్న అమ్మ దుర్గమ్మ, కనకదుర్గమ్మ, మన అన్నల గన్న అమ్మ అంజనమ్మ. గ్రేట్ గ్రేట్. అది పరిపూర్ణమైన స్వచ్ఛమైన హృదయంతో చెప్తున్నా కిరణ్ గారు. ఎందుకంటే ఆ కృతజ్ఞత భావాన్ని చెప్పుకోక, ఆ మదిలో కలిగిన భావాన్ని చెప్పుకోవటానికి సంతోషంగా ఉంది నాకు. గ్రేట్ అండి. అన్నయ్య చెప్పినట్టు, చిరంజీవి గారు చెప్పినట్టు, మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవిలో చెప్పాలి. ఇవాళ ఆ మంచిని మనం పంచితే 10 మందికి అదే ఇన్స్పిరేషన్. సో స్టార్డమ్నే కాదు, ఆ సేవా తత్పరతను కూడా అంతే స్థాయిలో ఆయన పుణికి పుచ్చుకోవడం గ్రేట్. అక్కడి నుంచే వచ్చింది మొత్తం. అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఇటు రామ్ చరణ్ గారికి కానీ ఆ సంస్కారం, ఆ సేవా తత్పరత అవి అలాగే వచ్చేసినాయి. అయితే ఈ మొత్తం క్రమంలో మీరు సినిమా నటుడు, మీలో చాలా భిన్నమైన కోణాలు చూస్తున్నాను నేను. సినిమా ఆర్టిస్టు, స్పిరిచువల్గా భక్తిభావం రెండు ఎట్లా మిక్స్ అవుతున్నాయి? ఎట్లా ఇక్కడికి ఈ భక్తిభావాన్ని ఎట్లా మీరు అంతలాగా తీసుకోగలిగారు? అంటే ఎప్పుడైతే నేను అని అనుకుని ఈ బాడీకి కనెక్ట్ అయ్యి, అంటే మన ఐడెంటిఫికేషన్ నేను అంటే శరీరాన్ని చూపిస్తామండి. ఇది నేను అంటూ 49 ఏళ్ల పాటు వీరంగం ఏదో లెక్కలు వేసాము, అవి వేసాము, ఏదో చేసేసాము అనుకున్నాం. 49 ఏళ్లకు మీరు ఈ ఆధ్యాత్మిక భావన వచ్చేసింది. 42 ఏళ్లకి నాన్నగారు కాలం చేశారండి. అప్పుడు చిన్న విత్తనం పడింది. అంటే ఒక ఆలోచన, ఏంటి అసలు ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది? ఆ ఆలోచన నుంచి ఆ పరుగుని ఆపుకునే క్రమంలో
పరిగెత్తేవాడిని జాగింగ్లోకి వచ్చా, జాగింగ్ నుంచి వాకింగ్లోకి వచ్చా. అంటే నా వ్యాపార తరహాని, నా ఆలోచన విధానాన్ని ఆ తండ్రి అట్లా 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 మార్చుకొచ్చేసాడు. ఆ క్రమంలో నాకు వాస్తవాలు అవగాహనకు వచ్చినాయి. ఏమీ తెలియదు అనే విషయం అప్పుడు తెలిసింది. ఏదో తెలుసు అనుకున్న ఈ పిచ్చాడు, నీకేం తెలుసురా అనే విషయం తెలిసింది. మీరు తండ్రి తెలియచెప్పాడు. అంటే ఒక వైరాగ్యంలో వెళ్ళిపోయారా అరుణాచలానికి? అంటే వైరాగ్యం ఏమీ కాదండి, ఒక పరిపూర్ణమైన సంతృప్తితో వెళ్ళా. అంటే ఈ దేహం ఎందుకైతే తీసుకోబడిందో ఆ తండ్రి చూపించిన జరిగిన ఈ జీవితం అంతా కూడా పరిపూర్ణమైన జీవితం. అన్నీ మీరు అన్నారే, ఆవేదన, వేదన, రోదన, సంతోషాలు అవి ఇవి ఎన్నో జరగవచ్చు. అవన్నీ కూడా షడ్రుచుల సమ్మిళితంలాగా ఈ జీవితానికి ఒక పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చి, ఏమి తీరాలో, ఏమి పోవాలో, ఏమి రావాలో, ఏమి కావాలో అన్నీ చేశాక, నన్ను నేను కోల్పోయాక నేను ఏమీ కాదు, అంతా వట్టిదే, ఇదంతా అబద్ధం అని, నేను లేను, ఇది నేను కాదు, నేనేంటో నన్ను నాకు తెలియజెప్పి నా గురువు దగ్గరికి ఆయన లాక్కుపోయాడు దీన్ని. అక్కడ ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? ఎవరు ఎంతకాలం ఉన్నారు అక్కడ? అక్కడ 9 మాసాలు 18 రోజులు ఉన్నాను కిరణ్ గారు. 9 మాసాల 18 రోజులు ఎక్కడ సార్? ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అక్కడ? అంటే నేను ఫస్ట్ వెళ్ళింది తిరువణామలై 2016లో వెళ్ళటం జరిగిందండి. ఆ వెళ్ళినప్పుడు ఒక 5 రోజులు ఉన్నాం అక్కడ, తెలుగువారి ఆశ్రమం. అక్కడ నుంచి వచ్చేప్పుడు ఈ రమణ తత్వానికి సంబంధించిన లిటరేచర్ బుక్స్ చాలామంది, సూర్యనాగమ్మ గారి కానీ, దీక్షితులు గారి కానీ, ప్రణవానందులు గారి, ఇట్లా కొంతమంది, నేనెవడనని ఒక చిన్న బుక్ ఉంటుందండి, పాకెట్ బుక్. అది ఇలా ఎంతోమంది ఆయన దగ్గర ఉన్నప్పుడు చేసిన సమాచారాన్ని బుక్స్ రూపంలో తెలుగులో కూడా ఉన్నాయి. అవి నాకు 19 పుస్తకాలు కొనుక్కొని తెచ్చుకున్నాను. ఇక్కడ ఉండి షూటింగ్స్ లేని రోజుల్లో రూమ్లో కూర్చొని చదువుతా ఉంటే 13 మాసాలు పట్టింది కిరణ్ గారు. ఆ టైంలో ఇదంతా ఆయన దీన్ని క్యాప్చర్ చేసేసారు. 40 నాన్నగారి దగ్గర నుంచి ఆయన వర్క్ నడుస్తూ ఉంది, దీని ప్రోగ్రామింగ్ అయిపోయింది మీ బాడీ, మీ మైండ్కి. అదే ఆయన జరిపిస్తున్నాడు అనేది తర్వాత తెలిసింది బుక్స్ చదువుతూ ఉంటే. నాన్న ఇదంతా చేశాను. అట్లానే మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మి, అప్పటికి ఆమెకి 14లోనే తెలిసింది కదా, 2014లో 4th స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలియటం, 6 months డాక్టర్స్ చెప్పటం, సరే ట్రీట్మెంటే నడుస్తున్నాయి. 16కి నేను వెళ్ళటం, అంటే 18 వరకు ఉందండి కూతురు. ఈ క్రమంలో 16కి వచ్చి బుక్స్ చదువుకొని చేసుకుంటున్నప్పుడు సంక్రాంతికి రావటం విజయవాడ నుంచి. అప్పుడు ఆమెకంతా తెలిసింది ఇక సబ్జెక్టు. ఏమంటున్నాడు మీ రమణ మహర్షి అని ఆమె అనటం. అప్పుడు ఇలా ఉందమ్మా, ఇది చెప్పారన్న, ఇవన్నీ ఎప్పుడో చెప్పావుగా మాకు, మళ్ళీ ఇప్పుడు పుస్తకాల్లో ఉన్నాయని చెప్తున్నావేంటి నాన్న అనేది. అప్పుడు నాకు అంటే ఆ మాటలు, ఈ మాటలు ఎప్పుడో దీనికి అనిపించి బిడ్డలకు వినిపించాడా, ఇప్పుడు నేను చదువుకుంటున్నానా అని అలా జరిగిందండి. సో అక్కడికి వెళ్ళారు, అరుణాచలంకి అసలు ఎన్ని రోజులు ఉందామని వెళ్ళారు మీరు? లేదండి, అంటే 16లో చెప్పాను చూసారా, 2016కి వచ్చి ఇలా ఉంటున్నాను. మళ్ళా 18కి పాప కూతురు, 2018 డిసెంబర్కి ఆమె సేవలో కలిసిపోయింది. కాదు, 9 మాసాలు ఉన్నారు కదా, ఏ సంవత్సరం? 2020లో 20 జనవరి 17. సో ఇవన్నీ చూసేసిన తర్వాత వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంటే అలా వెళ్ళి చూసొద్దామని వెళ్ళారా, అక్కడే ఉండిపోదామని వెళ్ళారా? ఇంట్లో నా భార్య, ఆమె నా మేనకోడలు, మా పెదనాన్నగారి మనవరాలు, ఆమెకి చెప్పుకున్నాను. కొడుకున్నాడు, తనకే చెప్పుకున్నాను. కోడలు ఉంది, వాళ్ళకి చెప్పుకున్నాను అన్నమాట. అక్కడ నా తండ్రి, నా ప్లేసు, నా పుట్టినిల్లు ఏదో భావన కలుగుతుందమ్మా. రక్త సంబంధం కూతురు ఆమె వెళ్ళిపోయింది, సరే ఆ కుటుంబం అట్లా ఉంది. ఇక మీకనేది మీకేదో ఒక దారి ఉంది, మీరు ఉండండి, నన్ను నేను తెలుసుకునేదానికి నన్ను మీరు రిలీవ్ చేయండి అని కోరితే భార్య అనుమతించాలి కదా. అలాగే మామయ్య, మరి జాగ్రత్తగా చూడు, ఎలా ఉంటావు ఏంటి అని ఆమె అనుమానాలు, సందేహాలన్నీ అడిగింది నన్ను. అన్నింటికీ సిద్ధపడి నా రమణులు భిక్ష చేసుకుంటూ అలా ఎలా జీవితం గడిపారో దీన్ని ఆయన చూసుకుంటాడు, అంతే. అరుణాచల్ చూసుకుంటాడు, అలా ఏం కావాలి అంతేకండి అని వెళ్ళిపోయాను ఇక అక్కడికి.
ఆ భావంతో వెళ్ళిపోయా. అలాగే 5 రోజుల పాటు ఆ భిక్ష చేసుకుంటూ ఆ ఫుట్పాత్ల మీద అక్కడ అట్లాగా ఆ కొండగట్టుని కొండగట్టు ఉండి అప్పుడు తెలుగు ఆశ్రమం వాళ్ళు శివ సన్నిధి అని ఉంది, సూరిబాబు గారు వాళ్ళు నాకు ఆశ్రయం కల్పించి అప్పుడు అడిగారు, మీరు ఏం చేసేవారు ఏంటి, మీ పేరు ఏంటంటే దీనికి గతమేమీ వద్దండి, అన్నీ వదిలేసుకొని వచ్చింది అని అన్నా. మరి మిమ్మల్ని మేము పిలవాలిగా అన్నారు. మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి అన్నా. శంకర్ అని పిలుస్తామన్నారు, అరుణాచల అని చెప్పాను. ఇప్పుడు ఎంవిడి మల్లేశ్వరరావు గారు అది రికార్డ్ ఆ రకంగా శంకర్ మహంతిగా మారారా? ఎంవిడి మల్లేశ్వరరావు రికార్డ్స్లో ఉండేదండి. సినిమా కోసం వచ్చినప్పుడు కైకాల, రాజనాల, గుమ్మడి ఇట్లా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వీడి పిచ్చి కళది కదా, అప్పుడు మహంతి అని ఇంటి పేరుతో వింటే మళ్ళా 20కి వెళ్ళిపోవటం, ఆ తండ్రి పంపించడం, అక్కడ ఇచ్చిన నామం శంకర్ అవ్వటంతో మళ్ళా శ్రీకాంత్ అడ్డాలు గారు నారప్పగా పిలిపించటం, అప్పుడు శంకర్ మహంతి అని వారు వేయటం, అలా ఈ మీ శంకర్ మహంతి 23కి ఇలా జరగటం చూడండి. ఈ జరిగి మరి ఈ బంధాన్ని ఏమనుకోవాలండి. నా అరుణాచలుడు ఇక్కడ రామచరణ్ బాబు రూపంలో, అన్నయ్య రూపంలో ఆ కుటుంబం అక్కడది ఇక్కడ ఉందని తప్పితే ఇంకా నాకేముందండి. లేకపోతే నేను ఎవరిని శంకర్ గారు, కిరణ్ గారు చెప్పండి. అది 40 సినిమాలు చేశారు మీరు సార్. అదే మీరు అన్నట్టుగా అరుణాచలేశ్వరుడు మిమ్మల్ని 9 ఏళ్ల వయసులో మీరు కన్న కళను 59 ఏళ్ల వయసు 59 ఏళ్ల వయసులో మళ్ళీ నెరవేర్చుకోమని మళ్ళీ పంపించారు. సో ఈ 40 సినిమాలు చేసిన మీకు రాని ఒక రికగ్నైజేషన్ అనాలా, లేకపోతే మీరు అనేవాళ్ళు ఒక ఉనికి అనాలా? అంటే కొన్ని సినిమాలు చేశారు మీరు, దసరా, గామి ఇలాంటి సినిమాలు చేశారు కదా. అంటే శంకర్ మహంతి గారు అని గుర్తుపెట్టాలనే దాన్ని ఇవాళ ఆహా మీకు ఆ రకమైన గుర్తింపు కూడా ఇచ్చింది. ఆహా వాళ్ళు మిమ్మల్ని పిలవటం, సందర్భం ఏదైనా, విషయం ఏదైనా మీరు కృతజ్ఞత చాటుకోవటానికి ఒక అద్భుతమైన వేదికను మీకు కల్పించింది ఆహా. సో ఇవాళ శంకర్ మహంతి గారు ఆహాలో చూసే ఇవాళ కిరణ్ టీవీలో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే అది అన్నయ్య ఆశీస్సులు, ఆ కుటుంబం యొక్క అనుగ్రహం లేకపోతే ఎక్కడండి. ఇప్పుడు ఆహా వాళ్ళు ప్రోగ్రాం కూడా వీడిని కాకుండా ఇంకెవరినో పిలవచ్చు, అంతేగా. అది నేను ఇది నమ్మకం. ఇలాగ ఎంతమంది చేశారో వాళ్ళు వచ్చి చెప్తే తప్ప మనకు తెలియట్లా. బాబు గారు, అన్నయ్య గారు ఎంతమందో చేస్తున్నారు, కానీ వీడికే దక్కడం ఉందో చూసారా. దట్ ఈజ్ శర్వానంద్ అన్నాడు ఆ రోజు, చరణ్ బాబు సహాయం చేస్తే సహాయం చేసినోడికి కూడా తెలియకుండా సహాయం చేస్తాడు, అక్షర సత్యం, అనేక మందికి చేశాడని చెప్పి. ఇది అక్షర సత్యం. ఇది నాకే తెలీదా. అంబులెన్స్ రావటం ఏంటి, వెళ్ళటం జరగటం ఏంటి, ఇది 48 hours తర్వాత అది నాకు తెలిసేట్టుగా జరగటం ఏంటి. ఈ మాటలో శర్వానంద్ గారు చెప్పిన దానికి ఇదే అక్షర సత్యం మీకు. ఎగ్జాక్ట్లీ. సార్ మీ లక్ష్యం ఏంటి? అంటే మీరు ఇప్పుడు సినిమా నటుడిగా ఉన్నారు, తండ్రి పంపించాడు ఇక్కడికి, అంతే. ఆయన ఎలా నడిపిస్తే అలా, ఈ దేహాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే అలా అంతే. వెరీ గుడ్ సార్. అమ్మగారు బాగున్నారంతా? ఫైన్ కదా అంతా? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా విషయాలు చెప్పారు, నిజంగా చాలామందికి తెలియాల్సిన అంశాలు. సో ఇవాళ వివాదాల గురించి మాట్లాడుకుంటున్నాం, చాలా సందర్భాల్లో మంచి గురించి మాట్లాడుకోవటం మర్చిపోయాం. ఛానళ్ళు వివాదాలు, వాడికి వాళ్ళని వీళ్ళు ఇదా అన్నారు, వీళ్ళని వాళ్ళది అన్నారు, సో అని ఒక కాంట్రవర్షియల్ టాపిక్స్ మాత్రమే చర్చించే రోజుల్లో ఉన్నాం మనం. లేదు, మంచిని మనం చర్చించుకోవాలి, మంచిని పంచాలి 10 మందికి, అప్పుడే ఆ మంచి పరిడ వెళుతుంది, ఇంకా ఒక 100 మందికి అందుతుంది. అట్లా అన్నయ్య గారు ఠాగూర్లో చెప్తారు కదా, ముగ్గురికి సహాయం చేయి, స్టాలిన్లో చెప్తారుగా, ముగ్గురికి సహాయం చేయి, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పు, ఆ మంచి అలాగే సహాయం ముందుకెళ్తుందని. అలాగే ఇవాళ మహంతి గారు ఆ మంచిని పంచారు. ప్రత్యేకంగా కిరణ్ టీవీకి వచ్చి మీరు అన్నీ చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఆల్ ది బెస్ట్ సార్. మన బోళా శంకరుడు అన్నయ్య చరణ్ బాబు, ఇంకా ఆయన గురించి మాట రాదు నాకు. ఒక సూర్యుడి మీద ఉమ్ము వేస్తే ఏమవుతుందండి?
సూర్యుడి మీద ఉమ్మారు. మన మీద పడుతుందిగా. అదొక్కటి సార్, అంతకు మించి ఏమక్కర్లేదు. చూడండి, భగవంతుడు కూడా బ్లడ్ బ్యాంకు పెట్టి ఆయన ఎంతో సేవా కార్యక్రమం చేస్తుంటే రక్తం అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేసిన నీచులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ బోన్లో నిలబెట్టారు. సూర్యుడి మీద ఉమ్మారు, ఏమైంది అంటే ఇక అది మనం వ్యక్తుల గురించి మాట్లాడడం. కానీ చాలామంది అది సార్ ఆయన్ని ఆ రకంగా దూషించిన వాళ్ళందరికి కూడా మీరన్నదే జరిగింది. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కిరణ్.